ఆహ్వానిస్తూ ఉన్నాం. సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బోనాల సెలబ్రేషన్ ఎట్లుంటుందో మన అందరికి తెలుసు. ఈ లాల్ దర్వాజా, సికింద్రాబాద్, గోల్కొండ బోనాలు. కానీ అసలు మనం బోనాలు ఎందుకు చేసుకుంటాం ఎవరికైనా ఐడియా ఉందా? ఓ చిన్న హిస్టరీ చెప్తా వినండి. బోనాలు అసలు ఎందుకు చేసుకుంటాం అంటే, మనకి పూర్వకాలంలో అంటే 19th సెంచరీలో 1908, 1907 టైంలో ప్లేగు వరదలు వచ్చి మన తెలంగాణలో చాలామంది సఫర్ అవుతుండే, ఎంతోమంది చనిపోతుండే. అయితే అమ్మవారికి మొక్కుకున్నారు మనోళ్ళు, అమ్మ అన్నీ మంచిగా అయితే నీకు బోనం తీస్తాం తల్లి అని చెప్పి. అట్లనే అమ్మవారు శక్తి స్వరూపంలాగా వచ్చి మొత్తం అన్నీ క్లియర్ చేసిందని మన వాళ్ళు నమ్ముతారు. అదే మనం కూడా నమ్ముతున్నాము. ఈ 117th టైం అవుతుందంటేనే అర్థం చేసుకోండి, ప్రతి ఇయర్ మనము మన ఇంట్లో చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఏ మంచి శుభకార్యమైనా బోనం తీయందే తెలంగాణలో ఏది జరగదు. అందుకే ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకో లెవెల్. ఎస్పెషలీ మన కాడ 3 ఫేమస్: ఆషాఢ మాసంలో గోల్కొండ, సికింద్రాబాద్. మన హైదరాబాద్లో లాస్ట్ బోనాలు అంటే లాల్ దర్వాజా బోనాలు. దీనికి ఉండే హైపే వేరు. అసలు ముందు దీనికి రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు డ్యూ టు మెనీ పొలిటికల్ రీజన్స్. కాకపోతే మనకు ఒక్కసారి తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి వచ్చే క్రేజ్ దేనికి రాలేదు. ఇంకా మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన థింగ్, మన బోనాలు మనకే ఐడెంటిటీ. ఎక్కడ ఇండియాలో ఎక్కడ అవ్వవు, అయినా ఇంత రేంజ్లో అవ్వవు. మనం మొక్కినట్టు మనం చేసిన ట్రెడిషన్స్ ఎవరు ఫాలో అవ్వరు. అందుకే ఈ లాల్ దర్వాజాని వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బోనాలు అంటారు. 3 కూడా క్రేజీ. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో లాస్ట్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్లో కూడా బోనాలు ఇదే టైం కూడా అవుతాయి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇదే టైం జోగినులకి, శివసత్తులకు కూడా వాళ్ళు చూపించే పూజలు, వాళ్ళు చేసే పూజలు అసలు క్రేజీగా ఉంటాయి చూడడానికి. ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో హైదరాబాద్కి వాళ్ళు చూడాల్సిందని చెప్తా. వీళ్ళు మనమే కాదు, పెద్ద పెద్దోళ్ళు కూడా దీంట్లో ఎక్సెప్షన్ కాదు. ప్రతి ఒక్కరు బోనాలు తీస్తారు. అది ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, సినీ స్టార్స్ కానివ్వండి. ఎట్ ద ఎండ్ వాళ్ళు కూడా తెలంగాణ వాసులు కాబట్టి నమ్మకం అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఇంటి నుంచి ఆడబిడ్డలు అమ్మవారిలా తయారై బోనం ఎత్తుకొని, బోనం అంటే ఏంటి అంటే భోజనం, దాన్ని అమ్మవారికి సమర్పించడం, అదే ఈ ట్రెడిషన్. ఇప్పుడు మీరు చూస్తే అసలు మనకి అసలు జనాలే ఎట్లుంటారంటే మనం అసలు కదలలేము కూడా అట్లాంటి సిచ్యువేషన్లో. నేనేం చెప్తా అంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు ఆ క్రౌడ్ ఏరియాలో, కాకపోతే ఒక్కసారి మీరు చూడనట్లయితే చూడండి, అసలు అట్లాంటి వైబ్ ఎక్కడ రాదు. నేను ఇంకా చెప్తూ ఉంటే మీకు కొంచెం బోర్ కొట్టచ్చు. అందుకే నేను మీకోసం రా వీడియో వదిలేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఎంజాయ్ అండ్ లెట్ మీ నో. ఏం కమెంట్స్ ఉన్నా, ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఐ లెట్ యు నో గైస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నా తరపున, మా ఇంటి తరపున నుంచి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం.